హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయలతో వంకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. వంకాయల్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వంకాయల్లో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వంకాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి వంకాయలు ఒక 3 డేస్ 4 డేస్ ముందు ఇది తెచ్చుకున్నాం అనుకో, ఆ కూర అనేది చేదికిపోతుంది అనమాట. మనం ఎప్పుడైనా అప్పటికప్పుడు వండుకునేటట్టయితేనే వంకాయలు తీసుకొని కూర వండుకోవడం వల్ల మంచిగా కూర కూడా మంచి టేస్ట్ తోటి ఉంటుంది. వంకాయలు అయితే ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని సాల్ట్ అయితే వేసేసుకొని వంకాయ ముక్కలు వెంటనే అందులో వేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ముక్కలు అనేది నల్లగా కాకుండా ఇలా తెల్లగా ఉండిపోతాయి. మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే వరకు ఉంచి జీలకర్ర, పోపు గింజలన్నీ వేసేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు అవి వేడెక్కాక వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి మంచిగా. ఇప్పుడైతే వంకాయ ముక్కలు మంచిగా రెడ్ కలర్లో మగ్గిపోయినాయి చూడండి. మంచిగా ఆవిరి కూడా పట్టింది మంచిగా. ఇప్పుడు ఒకసారి ఇట్లా మనం షేక్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. క్యాప్ పెట్టుకొని మరొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు మంచిగా ఉడికిపోయినాయి చూడండి, ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని ఇలా లైట్గా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని నువ్వుల పొడి అయితే వేసుకోవాలి. దీంట్లో వేసుకొని మామూలుగా పైన కలిపేసుకోవాలి. మరి మొత్తం ఇట్లా కలుపుకోకుండా లైట్గా కలుపుకొని దాంట్లో ధనియాల పొడి, మసాలా పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మన వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.